मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఏంటన్నా జాలీగా ఉంది కదా, మనకి పాత రోజులు గుర్తు రావాలని రౌడీ థీమ్ ప్లే చేశానన్నా. పాతది ఎంత పాతదైనప్పటికీ ఎప్పటికీ అది కొత్తదిలాగే అనిపిస్తుంది. పాత జ్ఞాపకాలు ఎప్పటికీ సంతోషాన్ని ఇస్తాయి. అర్థమైందా? పాత విషయాలు మర్చిపోయి రొయ్యల మీద దృష్టి పెట్ట. అన్నా భలే ఉందన్నా. అవునబ్బా, నేనిప్పుడు వైట్ కాలర్ అయ్యాను. అయితే ఏంటంటే నేను నా పాత మిత్రులను చూసి సంతోషపడ్డాను. ఏంటి మావా ఎంజాయ్ చేయకుండా మాట్లాడుకుంటున్నారు? బా ఎంజాయ్ చేయండి బా. చూడ్డానికి హనీలాగే ఉన్నాడు కదా. నన్ను చూస్తే నీకు హనీలా కనిపిస్తున్నానా? నేను టాపర్ బిల్లునా బా, బిల్లు టాపర్. వీడు మాట్లాడే లోకల్ భాష వింటుంటే చాలా జాలీగా ఉంది కదా. ఏంటబా ఇక్కడ నిలబడి అటు ఇటు దిక్కలు చూస్తూ ఉన్నారు? ర్యాప్ జీప్ అంటూ మ్యూజిక్ వేయబోతున్నారా ఏంటి? డాన్స్ అనేది నిలబడడానికి కాదబ్బా, ఒళ్ళుని ఎట్టాగ ఊపుతూ ఆడాలి. ఈ లాంగ్వేజ్ చాలా కూల్ గా ఉంది కదా. ఏమయ్యా పార్టీ అక్కడ జరుగుతుందయ్యా? అదిగో అక్కడ. నేనే అంగారిని, అంజత్త అంగారిని. నన్ను ముట్టుకుంటే కాలుతుంది, అర్థమైందా? ఈ భాష వింటుంటే భలే జాలీగా ఉంది. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంది. ఏంటి అనుమానమా? బంగారం బంగారం బంగారం, నువ్వు నా బిడ్డ, నువ్వు నా బిడ్డ. మీరందరూ చూడడానికి అచ్చు నా పిల్లలా ఉన్నారు. ఇక్కడ మీరు ఏ పార్టీ జరుపుకుంటున్నారో తల తిరిగింది, నా మనసు చెప్పింది మీరు నా బిడ్డల బా బిడ్డలు. చూడండి తమ్ముళ్ళారా, పార్టీని ఎంజాయ్ చేద్దాం, పదండి రండి. అరే వస్తున్నానండి, ఇప్పుడు తింటున్నానండి. మొత్తానికి జాలీగా ఉండాలండి. ఏంటి అనుమానమా? ఏమో నువ్వెందుకయ్యా వాళ్ళలా మాట్లాడుతూ ఉన్నావు? నా మనసుకు నచ్చింది, అందుకే ఆ భాష అంటుకుంది. ఏమంటావు? సత్యాన్ని కాపాడే వారికి ఇప్పుడు డాన్స్ అది ఇది ఇంటూ సంతోషంగా ఉండాలి కదా. ఏమంటావు తోతారాం? ఇది కిట్ కిట్ సూపర్ డూపర్ పార్టీ. సంతోషం ఎప్పుడు సంతోషమే. సంతోషం ఒక్కొక్కసారి దొరకకపోతే శోకంగా మారుతుంది. ఈ రోజు నా లైఫ్ సెటిల్ అయిపోయింది తమ్ముడు. చాలా పర్ఫెక్ట్ అయిన స్టైల్ని పట్టుకున్నావు. పోపాట్ పార్టీ ఎలా ఉంది? అద్భుతం. ఈ రోజు నేను డాన్స్ చేశాను, చూసావా? లుంగి డాన్స్. అయ్యి కానీ నువ్వు లుంగి కట్టుకోలేదు కదా. అరే నేను ఎప్పుడు అట్టానే మాట్లాడతాను రా తమ్ముడు. కన్నా నేను కన్ను కాదు, నేను కన్నా. నీకేమైందయ్యా? అసలు ఏం లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు? ఇది ఈ అన్నల లాంగ్వేజ్. ఏంటి అర్థమైందా? నాకెప్పుడు అర్థమైపోయింది, కానీ నీ సహోదరులు ఇలా మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు. ఏ పిల్ల కొనలో మీ బుర్ర సరిగ్గా పనిచేయడం లేదా ఏంటి? వదిలితే దండనక వాయిస్తాను. ఎప్పుడు న్యాయమే మాట్లాడతాను. ఓవర్గా వెళ్తున్నాడే, జాగ్రత్తగా మాట్లాడు. నేను మేడంతో చెప్పేస్తాను. ఇదిగోండి, టెన్షన్ ఏం అక్కర్లేదు. మీకు అద్భుతమైన ఫ్రై తీసుకొచ్చాను, చూడండి. అరే మీన్ ఫ్రై బాగుంది, నీ స్టైల్ కూడా సూపర్. పపాట్ నువ్వు ఇలాగే మాట్లాడితే నిన్ను రౌడీ అనుకుంటారు. రోడ్లో ప్రజలందరూ నిన్ను కొడతారు. అంతెందుకు పోలీసులు కూడా వచ్చి నిన్ను పట్టుకెళ్ళిపోతారు. చూసావా? చూశాను, కానీ నేను దానికంతా భయపడను తమ్ముడు. ఎప్పుడు న్యాయమే మాట్లాడుతూ ఉంటాను. నేను నిప్పు లాంటి వాడిని. నన్ను ముట్టుకుంటే కాలిపోతారు. ఏంటి అనుమానమా? నువ్వు ఫ్రెండ్ కాదు, ప్రియమైన వాడివి కాదు, నిజాయితీ పరుడివి కాదు. అంతెందుకు నిన్ను చూస్తుంటే అంగారులా అనిపించడం లేదు. మరి చూడడానికి ఎట్టా ఉన్నానేటి? నువ్వు అచ్చం గాజుల మేవాళ్ళ ఉన్నావు. బాగా మాట్లాడు. ఏంటి నా దగ్గర ఆడావుడా? నువ్వు నాతో పెట్టుకున్నావు అనుకో అయిపోతావు. ఏంటి అర్థమైందా? భలే రుచిగా ఉంది జాఫా, నా మనసు దాని మీదకే పోయింది. ఏయ్ ఇప్పుడు నువ్వు అలాగే మొదలు పెట్టుకో. పొప్పటొక్కడు చాలులే. తను ఎవరి దగ్గర రౌడీజం చేసి ఇరుక్కుంటాడేమో. పద చూద్దాం. నాతోనే గొడవ పడతావా? నేనే రిపోర్టర్ స్వీటీని, కెమెరా పర్సన్ పింకీ లేకుండా నిన్ను ఊరికి వదిలిపెట్టను తెలుసా? మా దగ్గర పోస్టులు కట్టకండి, మేము బెదిరిపోవు మేడం. దీనికి పోయి ఎవరబ్బా స్వీటీ అని పేరు పెట్టారు? ఈ ఐదు గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారేంటి? ఎల్లెల్లా మర్యాదగా ఇంటికి వెళ్ళా, లేకపోతే హాస్పిటల్కి వెళ్తా. ఎవరితో పెట్టుకుంటున్నావు? ఇలా చూడు, నా ఒళ్ళు ఎంత స్ట్రాంగో తెలుసా? సమస్యను తాంబూలం పెట్టి స్వాగతం పలకు. ఏంది అనుమానమా? ఓయ్ తమ్ముడు, నువ్వెవరు? నేను పార్లాంటోడిని. తుఫాన్ వచ్చినా సరే అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతానంతే.
నిన్ను ఉఫ్ అని ఊతే చాలు ఎగురుకుంటే వెళ్ళిపోతావు. మేమెవరో నీకు తెలీదా? నువ్వు చాలా మోసమైన వాడివి. రోడ్లో వెళ్ళి అమ్మాయితో గొడవ పెట్టుకుని దెబ్బలు తింటావు. మమ్మల్ని ఎవరు కొడతాడు? వీడా సేమటపాకాయ. ఆటం బొమ్మని సేమటపాకాయ అంటావా నువ్వా? ఏదో చెప్పాననుకో టోటల్ గా పేలిపోతారు మీరు. ఇదిగో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అటు తప్పుకోండి, నాకు గాలి రానివ్వండి. వావ్ పొప్పెట్ సూపర్ స్టైల్. ఇదిగో కుర్రకోణంలో అడ్డు తప్పుకోండి, నా సంగతి మీకు తెలీదు, నేను రఫ్ ఆడించేస్తానంతే. మమ్మల్ని బెదిరిస్తున్నావా? దాగుడు మూతలు ఆడుకునే చాలు, ఇప్పుడు నా యాక్షన్ ఏంటో చూస్తారా మీరు? ఈ ఊర్లో అందరూ మన్నే చూస్తున్నారు. సరే సరే పద పద మనం వెళ్ళి అన్నకి చెప్పుకుందాం. ఒక్కడిచ్చుకున్నానంటే భూమి బద్దలైపోతుంది తెలుసా? ఏమని చెప్పమంటావు బాస్? నిజంగా నువ్వు అదరగొట్టేశా. కానీ తను పెట్టుకున్నది ఎవరితో తెలుసా? అరే వాళ్ళు గజ్జు రౌడీ మనుషులమ్మా. అరే వీళ్ళు వెళ్ళి గజ్జు రౌడీకి చెప్పేస్తారే. ఆ తర్వాత తను వస్తాడు, పొప్పటి నప్పడంలో మార్చేస్తాడు, ఆ తర్వాత ఎండలో ఆరేసి వెళ్ళిపోతాడు. అరే వాడేంటి వచ్చేది? మన పప్పటే వాడి చోటికి వెళ్ళి వాళ్ళ అంత చూస్తాడు. ఏమంటావు బాస్? వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ అడుగుతావా ఏంటి? అవుననే చెప్తాడు. నేను కూడా మీతో పాటు వస్తాను. సూపర్ కుర్రకోణలు గజ్జు గ్యాంగ్ తో తలపడటానికి నాతో చేతులు కలుపుతారా? అలా ఏమీ కాదు. నేను దూరంగా నిల్చొని నువ్వు దెబ్బలు తింటూ చూసి నవ్వుతూ ఉంటాను. అది వదిలేయండి, నువ్వు రా బాస్ మనం వెళ్దాం. పొప్పటి ఫ్రెండ్షిప్ కి చాలా ముఖ్యత్వం ఇస్తాడు. ఈ రోజు తన ఫ్రెండ్షిప్ తనకి చాలా అవసరం. పదండి వెళ్దాం. ఏ గజ్జు గజ్జు ఎక్కడ్రా దాక్కున్నారు? బయటికి రమ్మంటున్నానా? పొప్పటే వచ్చాడు. స్వీటీ నువ్వు కాస్త ఆపుతలే, ఈ రోజు ఓవర్ గా మాట్లాడుతున్నట్లేదు. అన్నా ఈడే అన్నా కొత్తగా రౌడీ అవుదాం అనుకుంటున్నాడా? అనయ్య 3 టీలు ఇవ్వండి, అది కూడా కట్టింగో. 3 ఎందుకు? పోపటైతే కటింగ్ తాగడా? లేదు, ఈ రోజు పొప్పటి కటింగ్ తాగే రోజు కాదు, కటింగ్ ఫేషియల్ చేసుకునే రోజు. అన్నయ్య ఈయన మా ఇద్దరిని కొట్టింది. మా బాస్ ఇప్పుడు గజ్జుని ఉతికారేస్తాడు. అంటే అది వాళ్ళ ఏరియాలో డాగి కూడా సింహంలాగే కదా ఉంటుంది, అలాగే ఓపెన్ ఏరియాలో కలుసుకుందాం వచ్చే సంవత్సరం. పొప్పటన్నయ్య గజ్జు గ్యాంగ్ ని ఉతికారేయడానికే కదా మీరు వచ్చారు, ఉతికారేయండి. ఏ గజు నువ్వు ఇలా సైడ్ ఏమి బాలేదో. స్వీటీ ముందు ఒకటి ఇచ్చుకున్నాననుకో నీకు దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. నా గుద్దులు ఒక్కొక్కటి పిడుగు గుద్దుల్లో ఉంటాయి. అది మనిషి కావచ్చు పోపటి కావచ్చు, ఎవరిని వదిలిపెట్టాం. ఇప్పుడు మీరు చెయ్యితే బాగోదు చెప్పాను. ఏ రౌడీ అబ్బా నువ్వు? ఈ ఏరియా మాదే, ఛాలెంజ్ చేసింది నువ్వేగా. కొట్టకపోతే ఇప్పుడు అన్నకి పేరు పోతుంది కదా. నువ్వు రౌడీ కాదు ఇంకెవరైనా కావచ్చు, దాని గురించి నాకు సమస్య లేదు. కానీ నువ్వు నాతో తలబడేంత గొప్పవాడివేమీ కాదు. ముందు నా శిక్షణ మీద చెయ్యేసి తర్వాత నా దగ్గరికి రా చూసుకుందాం. పొప్పటి తెలివిగా మనల్ని ఇరికించేశాడు. ఏంటి నాతో గొడవ పడతావు బంగారా? నేను ఎవరో నీకు తెలుసామా? మీరు పాడైన మిఠాయి, ఆరిపోయిన టీ, బురదలోని పురుగులు. ఏం చెప్పావో? అందరూ అలాగే అంటున్నారన్నయ్య, కానీ మాకు తెలుసు మీరు గ్రేట్ రౌడీ అని. రౌడీ హటేలా, మేమెందుకు మీతో గొడవ పడతాం? గొడవ ముగిసిపోయింది, ఇదిగోండి స్వీట్ తీసుకోండి. ఏం చేస్తున్నావు నువ్వు? తనకి బాగా తినిపించడం తెలీదా? అరే అది బయటకు వచ్చేసింది. నేను కావాలంటే తుడుస్తాను. ఏంటి మా అన్నతోనే ఆటలాడుకుంటున్నావా? ఏంటి మా అన్ననే గెంటేశారు?
ఇక్కడ ఇద్దరు పెద్ద మనుషులు మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో చిన్నపిల్లలు ఎందుకు తలదొరచడం? ఏం రౌడీవి నువ్వు? ఏం చేయనంటున్నావేంటి? ఏ పెద్ద రౌడీ, ధైర్యం ఉంటే పప్పటితో గొడవ పడు. పపాట్, నోరు తెరువు. సబ్బాష్ పప్పట్. అరే అటు చూడండి, ఒకే షాట్ లో మీ అన్నయ్య బట్టలన్నీ విప్పేశారు. సారీ అన్నా వదిలేండి అన్నా. ఇక మీరు ఈ ఏరియాకే డాను. ఇక నన్ను వదిలేండి, నేను ఈ ఏరియా నుంచి పారిపోతాను. వెళ్ళి నీ రైట్ లెఫ్ట్ లోకి చెప్పు, స్వీటీ దగ్గర క్షమాపణ అడగమని. ఏంటన్నా అది? నేను ఏ గొడవకి వెళ్ళను. ఇక నేను క్షమాపణ అడుగుతున్నాను. సిస్టర్, ఇకపై నేను దొంగతనాలు చేయను, ఏ పనులు చేయను. నేను ఇక్కడ అన్ని పనులు చేసుకుంటాను. నన్ను వదిలేండి బంగారం. ఇదిగో స్వీటే, చూసావు కదా నా టెర్రర్. ఏం పవరు, ఏం స్టైలు. నేను ఇప్పుడు నీ ఫ్యాన్ అయిపోయాను బాస్. చాలు, ఇక నుండి ఇదే స్టైల్లో ఉండు. ఎందుకంటే ఆ రౌడీ గ్యాంగ్ అవుట్ అయిపోయింది. ఇంకా సిటీలో బల్లు బుల్డోజర్, టిలు టిక్లీ, టప్పు టమంజా అందరు రౌడీల్ని ఓడించి సిటీకి నెంబర్ 1 నువ్వే కావాలి. అమ్మో నాకొద్దు. ఏదో ఎక్స్పీరియన్స్ కోసం ఒక రోజు రౌడీగా ఉన్నాను, అదే నా వల్ల కాలేదు. మిగతా గ్యాంగ్స్ అందరినీ మన ఇన్స్పెక్టర్ పాండా చూసుకుంటారు. అంటే రౌడీ భాషకి దయాన్. భాషో లేక భాషానో అది తెలుసుకుని శత్రువుగా ఉండే కంటే దాని నుంచి దూరంగా ఉండడం బెస్ట్. ఏంటి అనుమానమా?